దేనికి వచ్చినవరా వీడికి? దీని ముండంజానికి వచ్చినవా? నా దోస్తు అని చచ్చటాన్ని కట్టగట్టి దీని మొత్తం వచ్చినావు కదరా. ఇంకేం మిగిలిందని వీడికి వచ్చినావు? మన మాటలని శివున పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. ఓ దిక్కు ముండం చేస్తా అంటే పుస్తెట్లా కడతారా? ఆ ఇంట్లో పిల్లకి తాలిగట్టే మొగాళ్ళైన అర్రా జాతకు కొడుకుల్లారా. నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చున్నామా అని ఇంటి ముఖాన్ని చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోళ్ళ ఇజ్జత్ కోసమే. దాని బతుకొక్క తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకను నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు, నేను మాత్రం రావణుణ్ణే. అర్థమైందా? వీటికి అంతలా ఎగిరిపోద్దురా, కానీ అని చెప్తే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. సందు చూసి కొడదాం. మనం ఎంబడి పట్టాలందరినీ గుంటు కొత్తగా లేపేద్దాం. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు?
చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్ సైదా, ఏయ్ గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్లి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ చెప్పేదానికి సరైన పెళ్ళం జరిగత్తే మొలదారం కింద గుడలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఆ? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దానికి చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాక నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమో నంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగా ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు.
ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద చెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కాని నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్తలెక్క. ఏంటి రయ్యి? హ? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. హ? మా దోస్తుగాలను చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. వరకిగా ముండ్లను చూస్తేనే దడుచుకున్నట్టునివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతాంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావు తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టుర్రి. ఏంద్రను వనడిది? సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చెయ్యడవలే. భయం